బిగ్ బాస్ సీజన్ 9 గెలుపు ఓటముల గురించి అందరూ మాట్లాడుకుంటారు. కాని అసలు కథ డబ్బు దగ్గరే ఉంది. ఎవరు ఎంత సంపాదించారు, ఆ అంకెల వెనుక ఉన్న అసలు కథేంటి? పదండి ఈ సీజన్ ఫైనాన్షియల్ ఆడిట్లోకి ఒక లుక్కేద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్న. ట్రోఫీ ఎత్తింది ఒకరే, నిజమే. కానీ డబ్బు గెలిచిందెవరు? అసలు విన్నరెవరు? ఈ ప్రశ్నతోనే మన మొత్తం విశ్లేషణ మొదలవుతుంది. ఓసారి నంబర్లు చూడండి. వావ్! సూట్ కేస్ 15 లక్షలు, ప్రైజ్ మనీ ఏకంగా 35 లక్షలు, ఇంకా కొంతమందికి రోజుకి 40,000 దాకా పేమెంట్ అంట. అంటే ఈ సీజన్ ఎంత పెద్ద మనీ గేమ్ అనేది ఈ అంకెలు చూస్తేనే అర్థమైపోతుంది కదా. అసలు ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి ఎలా వెళ్ళింది? మరి ఇంత పెద్ద మొత్తం ఈ రెమ్యూనరేషన్ ఎలా ఫిక్స్ చేస్తారు? ఇక్కడే ఉంది అసలు మజా. అచ్చం మనం కూరగాయల మార్కెట్లో బేరమాడినట్టుంటుందట వాళ్ల నెగోషియేషన్. వింటుంటేనే నవ్వొస్తోంది కదా. సో ఈ బేరం ఎలా జరుగుతుందంటే చాలా సింపుల్. ఫస్ట్ ఆర్టిస్ట్ ఒక రేట్ అడుగుతారు, దానికి షో వాళ్ళు కౌంటర్ ఆఫర్ ఇస్తారు. అలా మాటామంతి జరిగి ఫైనల్గా ఇద్దరికీ ఓకే అనుకున్న ఒక అమౌంట్ దగ్గర డీల్ లాక్ అయిపోతుంది. సింపుల్గా అనిపించినా ఇదంతా చాలా ప్రొఫెషనల్గానే జరుగుతుందిలేండి. అయితే అందరికీ ఒకే రేటుంటుందా? ఛాన్సే లేదు. ఒక్కో కంటెస్టెంట్కి ఇచ్చే డబ్బు 3 విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. 1 వాళ్ల ప్రొఫెషన్, 2 బయట మార్కెట్లో వాళ్లకున్న వాల్యూ, 3 వాళ్ల సీనియారిటీ. ఈ లెక్కలన్నింటినీ బట్టే ఫైనల్ అమౌంట్ డిసైడ్ అవుతుందన్నమాట. సరే, ఇప్పుడు అసలు లెక్కల్లోకి వెళ్దాం. ముందుగా త్వరగా ఎలిమినేట్ అయిన వాళ్ల సంగతేంటి, వాళ్ల సంపాదనెంతో చూద్దాం. సృష్టివర్మ కేవలం ఒక్క వారంలోనే దాదాపు 2.5 లక్షలు తీసుకున్నారు. ఇక కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన మనీష్ 2 వారాలకి సేమ్ అమౌంట్. ప్రియా శెట్టి అయితే 3 వారాలకి 3.5 లక్షలు సంపాదించారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? వాళ్ల జర్నీ షార్ట్గానే ఉన్నా వాళ్ల కెరియర్ని హోల్డ్లో పెట్టొచ్చినందుకు ఇదొక రకంగా సేఫ్ మనీ అన్నమాట. ఫైనాన్షియల్గా ఒక మంచి బ్యాకప్. ఇక ఇప్పుడు ఈ సీజన్కి అసలైన బ్యాక్బోన్లా నిలిచిన వాళ్ల గురించి మాట్లాడుకుందాం. వాళ్లే కామనర్స్. నిజంగా ఈ సీజన్ డైనమిక్స్నే మార్చేసింది వీళ్లే. ఈ నంబర్లు చూస్తే కొంచెం షాక్ అవ్వచ్చు. దివ్యాని కథ 12 వారాలు హౌస్లో ఉండి 10 లక్షలు సంపాదించారు. కాని రాము రాథోడ్ చూడండి, కేవలం 9 వారాల్లోనే ఏకంగా 15 లక్షలు. ఇది మామూలు విషయం కాదు. వాళ్ళ సక్సెస్ ఒక్కటే విషయాన్ని చాలా గట్టిగా చెప్పింది. బిగ్ బాస్ లాంటి గేమ్లో పాపులారిటీ, స్టార్డమ్ మాత్రమే అంతా కాదు, ఆట ఆడే తెలివి ముఖ్యమని వీళ్ళు ప్రూవ్ చేశారు. రైట్. ఇక మనం అసలైన బిగ్ మనీ జోన్లోకి వచ్చేశాం. ఇక్కడి సంపాదనలు మామూలుగా లేవు. రీతీ చౌదరి 23 లక్షలు, సుమన్ శెట్టి ఏకంగా 35 నుంచి 40 లక్షలు, భరణశంకర్ కూడా దాదాపు 40 లక్షల మార్కుని టచ్ చేశారు. ఇక సంజన కూడా 37 లక్షలతో గత్తిపోటీ ఇచ్చారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సుమన్ శెట్టి, భరణశంకర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులకి ఈ షో ఒక పర్ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అంటే ఇది కేవలం డబ్బు సంపాదించడమే కాదు, వాళ్ల కెరియర్ని మళ్లీ రీలాంచ్ చేసుకోడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడిందన్నమాట. ఇక ఫైనల్స్కొచ్చేద్దాం. సూట్ కేస్తో బయటికొచ్చిన డెమాన్ పవన్ తన రెమ్యూనరేషన్ 16 లక్షలు. దానికి ఈ సూట్ కేస్ డబ్బు 15 లక్షలు యాడ్ చేస్తే అతని టోటల్ ఎర్నింగ్స్ 27 లక్షల రూపాయలు. అయితే ఈ 15 లక్షల వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. వాళ్ల నాన్నగారి హెల్త్ కండిషన్ వల్ల పవన్కి ఆ డబ్బు చాలా అవసరం. అందుకే అది కేవలం సూట్ కేస్ మనీ కాదు, ఒక రకంగా లైఫ్ సేవింగ్ అమౌంట్. అండ్ ఫైనలీ ఈ సీజన్ టైటిల్ విన్నర్, గ్రాండ్ ఫినాలే విజేత కళ్యాణ్ పావడాలు. అసలైన లెక్కలన్నీ ఇప్పుడు చూడబోతున్నాం. ఒక్కసారి అతని విన్నింగ్ ప్యాకేజ్ని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. రెమ్యూనరేషన్ 16 లక్షలు, ప్రైజ్ మనీ 35 లక్షలు, దీనికి అదనంగా 5 లక్షల గిఫ్ట్ వోచర్, ఇంకా 20 లక్షలు విలువ చేసే బ్రాండ్ న్యూ మారుతి సుజుకి ఎస్యూవీ. వావ్! సో ఇవన్నీ కలిపితే ఫైనల్ ఫిగర్ ఎంత ఊహించగలరా? అక్షరాల 62 లక్షల రూపాయలు. ఈ సీజన్లో మరే కంటెస్టెంట్ కూడా ఈ నంబర్కు దరిదాపుల్లో కూడా లేరు. ఆర్థికంగా చూసుకుంటే ఇదే ఈ సీజన్ యొక్క అతిపెద్ద గెలుపు. మరి ఈ లెక్కలన్నీ చూసాట మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? చాలా సింపుల్. ఈ ఆటలో స్టారడం కన్నా
స్ట్రాటజీనే గెలుస్తుంది. తెలివిగా ఆడినవాడిదే రాజ్యం. అయితే మనం మొదట వేసుకున్న ప్రశ్నకు మళ్ళీ వద్దాం. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత చెప్పండి, ఈ సీజన్లో అసలైన విజేతలెవరు? ట్రోఫీ గెలిచిన కళ్యాణ్ ఒక్కడేనా, లేక లక్షలు సంపాదించి తమ కెరియర్ని సెట్ చేసుకున్న ప్రతి ఒక్క కంటెస్టెంటా? ఆలోచించాల్సిన విషయమే కదా.